అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. మే 31వ తేదీ ధనుసు రాశి వారికి శనివారం రోజున ధనుసు రాశి వారికి జరగబోయేది ఇదే. ధనుసు రాశి వారు తప్పకుండా ఎక్కడున్న ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎలా ఉంటుంది ఏంటనేది పూర్తి అంశాలను కూడా తెలుసుకుందాం. ధనుసు రాశి వారు చాలా ధైర్యవంతులు, మంచి గుణాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో బాగుంది. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ సమయంలో అనుకూలతతో పాటుగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈ రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను అయితే తొలగించుకుంటారు. ఆరోగ్యంలో మీరు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను తొలగించుకొని ఆరోగ్యం చాలా బాగుండటంతో పాటు ఉద్యోగం వస్తుంది. అలానే మీకు ఆస్తికి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఆస్తికి సంబంధించినటువంటి ఏవైనా సరే, మీ యొక్క తాతల ఆస్తి కావచ్చు, మీ యొక్క పూర్వీకుల ఆస్తి కావచ్చు, ఆస్తి అనేది మీ సొంతం అవుతుంది. ఆస్తి అనేది మీకు ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మీకు సొంతం అవుతుంది. ఆస్తికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మీకు ఖచ్చితంగా కూడా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలతో చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి అనారోగ్య సమస్యలు కూడా అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక మీకు జీవితంలో కూడా ఏదైతే మీరు కష్టపడుకున్నారో, మీ జీవిత భాగస్వామితో మీరు ఏదైతే సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో, అలాగే మీ పిల్లలు చెప్పిన మాట వినడం లేదని బాధపడుతున్నారో, కుటుంబ సభ్యులతో అత్త కోడల మధ్య కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అవి కూడా అలాగే ఆరోగ్యం కూడా కుదుటపడడం లేదు. ఎంతగానో కష్టపడినా కూడా ఫలితం అయితే లేదు. అలానే ఆర్థికంగా ఈ సమయంలో బాగా కష్టాలను అయితే ఎదుర్కొంటున్నాము. ఆర్థిక కష్టాలు అనేటివి చాలా వెంటాడుతూ ఉన్నాయని చెప్పేసి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఆర్థిక కష్టాలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోబోతున్నాయి. ఆర్థికంగా మీరు కుదుటపడబోతున్నారు. వీరికి జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతున్నాయి అని గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే మీ యొక్క జీవితంలోని మీ యొక్క జీవిత భాగస్వామితో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కూడా కొన్ని అద్భుతమైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు. శుభయోగాలు అధికంగా ఉన్నాయి. మీకు శుభ ఫలితాలతో పాటుగా మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి రాశుల అనుగ్రహం కలగబోతుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాల యొక్క మీకు గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఈ యొక్క గ్రహాల అనుకూలతతో మీ యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది అని గుర్తుపెట్టుకోండి. గ్రహాలు అన్నీ కూడా అనుకూలించి మీ యొక్క జీవితమే మీకు నచ్చిన విధానంగా మారిపోతుంది. గ్రహాలు అనుకూలత ఒకటి ఉంటే చాలు, మన జీవితం అనేది తప్పకుండా కూడా మనకు నచ్చిన విధానంగా మారిపోతూ ఉంటుంది. మన జాతకంలో ఉన్నటువంటి చెడు ప్రభావాలన్నీ, దోషాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కూడా తొలగించుకుంటారు. మీకు అనేక రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోయి వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సమయంలో మీ సొంతం అవుతాయని గుర్తుపెట్టుకోండి. మీకు రకరకాలుగా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోబోతున్నాయి. ఇంకా ధనుసు రాశి వారికి అయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎవరు ఊహించని విధానంగా ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీరు ఊహకు కూడా అందవు. మీరు ఊహించలేరు అసలు ఇలా జరుగుతుందా అని కూడా మీరు అనుకుంటూ ఉంటారు. అలాంటి ఒక సిచ్యువేషన్స్లో కూడా మీరు ఊహించని విధానంగా మీరు శుభ ఫలితాలు అయితే మీకు వస్తుంటాయి. మీరు ఊహించని విధానంగా ఉంటాయి. ఆ ఫలితాలు ఖచ్చితంగా కూడా మర్చిపోలేనటువంటి బహుమతులు అయితే మీరు ఖచ్చితంగా కూడా రాబోతూ ఉన్నాయి. రాబోయే రోజులలో అయితే మీకు ఇంకా అద్భుతంగా ఇంకా మీరు నమ్మలేనటువంటి అంత గొప్పగా ఉండబోతూ ఉంటాయి. మీకైతే మీ జాతక పరంగా చూసుకున్నా కూడా
మీరు ఉద్యోగపరంగా చూసుకున్నా కూడా, ఆర్థిక పరంగా చూసుకున్నా కూడా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు కోరుకున్నటువంటి కొన్ని ఉద్యోగాలు కూడా మీ సొంతం అవుతాయి. మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. మీ యొక్క జాతక రీత్యా చూసుకున్నా కూడా, మీకు ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా, ఆర్థిక పరంగా చూసుకున్నా కూడా, మీ చుట్టూ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయి. అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా మీకు జాతకరీత్యా కూడా అనుకూల పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. అలాగే ఒక పెద్ద మార్పుతో కూడుకున్నటువంటి ఒక అంటే ఒక సంవత్సరంగా ఉండబోతుంది. అంటే ధనుసు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. అలానే మీకు ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి రోజుగా కూడా ఈ రోజున భావించవచ్చు. కొత్త ఉద్యోగం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఎప్పటి నుండో కూడా ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగం రాక బాధపడి ఉన్నారు. అలానే ఉద్యోగ అవకాశాలు లేక బాధపడి ఉన్నారో అలాంటి వారు తొలగిపోతాయి. కొత్తగా ప్రారంభాలను కూడా ఆహ్వానించే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ యొక్క ఏడాదిలో ఈ రోజు మీకు అద్భుతంగా మిగిలిపోతుంది. అభివృద్ధి, సృజనాత్మకతపై దృష్టి సాధిస్తారు. ఇవి అంటే మీకు ఖచ్చితంగా కూడా మీరు వేసినటువంటి అంచనాలను మించినటువంటి ఫలితాలు అయితే ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి. ధనుసు రాశి వారికి కొత్త అవకాశాలు అయితే అందిపుచ్చుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు కూడా చాలా మంచి ఫలితాలను అయితే తెచ్చిపెడతాయి. ఆర్థికంగా స్థిరపడతారు. కెరియర్లో మంచి పురోగతిని కూడా లభిస్తుంది. అదేవిధంగా మీరు చేసినటువంటి కృషికి మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. స్థిరమైనటువంటి పెట్టుబడులకు కూడా అవకాశాలు అయితే వస్తే స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క అంటే మీరు ఖచ్చితంగా కూడా అంచనాలను పేర్కొనవచ్చు. అంచనాలకు మించినటువంటి ఫలితాలు అయితే మీకు ఈ సమయంలో పొందుతారని కూడా జ్యోతిష శాస్త్రం కూడా స్పష్టంగా వివరిస్తుంది. దానితో పాటుగా మీరు తెలివితేటలను ఈ సమయంలో మరి కాస్తగా చురుకుగా చేసుకుంటారు. మీకున్నటువంటి తెలివితేటలు మరి కాస్త చేసుకుంటారు. అనుకూలతను అందిపుచ్చుకోవడానికి కూడా వారి యొక్క సవాళ్లను అధిగమించవచ్చు. ఆర్థిక భద్రత, వ్యక్తిగత అభివృద్ధిని సాధిస్తారు. అదే విధంగా నెట్వర్కింగ్, సామాజిక సంబంధాలను ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత మంచి విజయాలను అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఖచ్చితంగా ఈ సమయంలో కొత్త అవకాశాలకైతే దారితీయవచ్చు. అలానే మీరు అంటే తెలివైనటువంటి వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు. తెలివైన నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉంటారు. విజయవంతమైనటువంటి కెరియర్లో పురోగతిని కూడా కోల్పోరు. ఇది సద్గతి కూడా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఆస్తికి సంబంధించినటువంటి అంశాలు, అనేక రకాల సమస్యలు అయితే తొలగిపోయి ఈ సమయంలో మీకు మంచి అభివృద్ధి అనేది నెలకొంటుంది. మీకు ఖచ్చితంగా కూడా మీరు ఊహించని విధానంగా, మీరు అంచనాలు కూడా వేయని విధానంగా మీకు ఉండబోతుంది. అంచనాలు వేయంత గొప్పగా కూడా ఫలితాలు అయితే ఉండబోతున్నాయని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ధనుసు రాశి వారికి ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. మీరు పనిచేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు. ఫ్రెండ్స్తో కలిసి సినిమాల్లో వెళ్తాం. మీ భాగస్వామ్యత మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావడానికి చాలా హెల్ప్ చేస్తారు. ఈ విధంగా ధనుసు రాశి వారికి అయితే ఉంటుంది. సమయంలోకి ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంది. గోచారం ఆర్థికంగా బాగుంటుంది. అలాగే ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది. భగవంతుడి పట్ల నమ్మకం ఉంచి ముందుకు సాగితే ప్రతి అడ్డంకి కూడా అవకాశంగా మారే సమయంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆరోగ్యంలో గతంలో లేనటువంటి సమస్యలన్నీ కూడా తలెత్తే అవకాశం అయితే ఉంటుంది. అయితే భయపడవలసిన అవసరం లేదు. సమయానికి చికిత్స అందించడం వల్ల కూడా వెంటనే కోలుకుంటారు. కొంతమందికి పాత డిబేట్స్ నెగిటివ్ రావడం వల్ల మానసికంగా కూడా రిలీఫ్ కలుగుతుంది. వ్రయవధులు, నడక, కీళ్ళ నొప్పులు కాస్త ఎక్కువగా ఉండవచ్చు. ఈ 3 రోజులు కూడా భవిష్యత్తుకు మార్పుకు బీజాలు వేసే రోజుగా నిర్వహిస్తాయి. ఒక కొత్త ఆలోచన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. మీరు ఎంతసేపు స్థిరంగా ఆలోచిస్తారో అంత బలంగా అవకాశాలు అయితే రాబోతాయి. కొంతమంది జీవితంలో 365 డిగ్రీల మార్పు అనే స్థాయిలో ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది. మీరు భగవంతుడిపై నమ్మకం ఉంచుకొని సాగితే ప్రతి అడ్డంకి కూడా అవకాశంగా మారి సమయంలోకి అడుగు పెడుతున్నారు. గురువారం పసుపు గోధుమ దానం చేయడం వల్ల జీవితంలో నిదానం, ధైర్యం, ప్రశాంతత పెరుగుతుంది. ఇది ఆశించిన ఫలితాలు కుటుంబంలో శాంతి ఇచ్చే శక్తిని కలిగిస్తుంది. పసుపును బ్రాహ్మణులకు లేదా గుడిలో దానం చేయాలి. ఉదయాన్నే 11 గంటల ఓం బృహస్పతి నమః అనే మంత్రాన్ని 8 సార్లు జపించాలి. ఇది మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది.
సాయంత్రం వేడి నీటిలో కుకుడుకాయ, పసుపు కలిపి కాళ్ళు గడగడం వల్ల శరీరంలోని దుష్ఫలితాలు శక్తులు తొలగిపోతాయి. దీని ద్వారా మంచి ఫలితాలు రాబడే అవకాశాలైతే పెరుగుతాయి. రోజు ప్రారంభంలో 3 మార్లు నేడు నాకు శుభం జరుగుతుంది అని గుండెలపైన చేయి పెట్టుకొని స్పష్టంగా చెప్పుకోండి.